సుష్మా క్లాస్ ముగించొచ్చింది. చేతిలో రిజిస్టర్ టేబుల్ మీద పడేసింది. ఆ రోజుకి ఇది ఆఖరి క్లాసు. ఇంటికి వెళ్లే ప్రయత్నంలో ఉంది సుష్మ. ఇంతలో స్వాతి గదిలోకి వచ్చింది. హడావిడిగా వచ్చి సుష్మ పక్కన నిలబడింది. సుష్మ స్వాతి వంక చూసింది. స్వాతి ఏడాది క్రితమే ఆ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యింది. శకుంతల లాంటి వాళ్లకు స్వాతి కావలసినంత మసాలా అందిస్తూ ఉంటుంది. ఆమె తన బాయ్ ఫ్రెండ్తో సాగించే ప్రణయలీలల గురించి శకుంతల తెగ వర్ణించి చెబుతూ ఉంటుంది. ఒకటి అరా విషయాలు సుష్మ చెవి వరకు వచ్చాయి. 1-2 సార్లు సుష్మ కూడా చూసింది స్వాతి బాయ్ ఫ్రెండ్ని. ఎవరి వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకొని సుష్మ ఆ విషయాలు అప్పుడే మర్చిపోయింది. స్వాతి ముఖం చూసి, ఏమిటి స్వాతి, క్లాస్కి వెళ్తున్నావా అంది సుష్మ. తర్వాత క్లాసు స్వాతిదే. సుష్మ, చిన్న రిక్వెస్ట్, ఏమి అనుకోవుగా అంది స్వాతి. స్వాతి ముఖం రోజులా ఫ్రెష్గా చలాకీగా లేదు. ఆమె కళ్ళల్లో లీలగా కంగారు దిగులు తొంగి చూస్తున్నాయి. సుష్మ ఆమెను అలా చూసి ఆశ్చర్యపోయింది. ఏమిటి చెప్పు అంది సుష్మ. ఏం లేదు, నాకిప్పుడు అర్జెంటుగా బయటికి వెళ్లాల్సిన పనుంది. నా క్లాస్ నువ్వు తీసుకుంటావా సుష్మ, ప్లీజ్. ఆమె స్వరం ఇంచుమించు అభ్యర్థిస్తున్నట్లుగా అనిపించింది సుష్మకి. ఆమె ఏదో విషయంలో ఆందోళన పడుతున్నట్లుగా ఉంది. సుష్మ కాదనలేకపోయింది. అలాగే స్వాతి, వెళ్ళిరా అంది సుష్మ. స్వాతి కళ్ళు కృతజ్ఞతగా చూశాయి. నాకు తెలుసు సుష్మ, నువ్వు అందరిలాంటి దానివి కాదు, అందుకే నిన్ను అడిగాను. చాలా చాలా థ్యాంక్స్. ఎంతో రిలీఫ్గా ఫీల్ అవుతూ అంది స్వాతి. హడావిడిగా వెళ్ళిపోతున్న స్వాతిని ఓసారి సాలోచనగా చూసి క్లాస్కి బయలుదేరింది సుష్మ. క్లాస్ అయిందనిపించి గంట కొట్టగానే ఇంటికి బయలుదేరింది. ఇంటికి చేరిందే గాని ఏం చేయాలో తోచలేదు. అంతకుముందు మొదలుపెట్టిన కుషన్ కవర్లు కుడుతూ కూర్చుంది. కాసేపు కుట్టేసరికి వేళ్లు నొప్పి పుట్టాయి. కవర్లను కుర్చీలో పడేసి బయట వరండాలోకి వచ్చి నిలబడింది. గాలి చల్లగా మృదువుగా ఆమెను తాకింది. సుష్మ ముందుకు వంగి చుట్టూ పరికించి చూసింది. 4 వైపుల నుంచి ప్రసరిస్తున్న సంజ వెలుగులో తన ఇల్లు నిద్రపోతున్న శిశువులా కనిపించింది. లోపల ఒక గదిలో మాత్రమే లైటు వెలుగుతోంది. నైలాన్ పరదాల మీద పడ్డ లైటు కాంతి పరావర్తనం చెంది బయట ఉన్న పూతేగలపై పడుతోంది. ఒకవైపు కాలేజీ బిల్డింగు, మరోవైపు హాస్టల్ భవనం నిలబడి చూస్తున్నాయి. అలసట తీర్చుకోవడానికి 2 అరచేతులతోనూ తన కనుపాపలను మెల్లగా నిమిరింది. వాలిపోతున్న సూర్యుడి వెలుగు నెమ్మదిగా పరుచుకున్న చీకటి రేఖలు సుష్మ మనసులోని ముడులను విడదీయసాగాయి. ఏదో అకారణమైన కాంతి నీడలా పరుచుకుంది. ఆ 4 గోడల మధ్య బంధించబడి ఉన్న అతి చిన్న ప్రపంచాన్ని దాటుకుంటూ హృదయం ఎక్కడికో ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. ఆమె తన అస్తిత్వాన్ని తనే మర్చిపోయింది. ఇంతలో సుష్మా అన్న పిలుపు విని ఉలిక్కిపడి నిటారుగా నిలబడి చూసింది. ఎదురుగా మీనాక్షిని చూడగానే ఈ లోకంలోకి వచ్చింది. చీకట్లో నిలబడ్డావేమిటి ఆశ్చర్యంగా అడిగింది మీనాక్షి. ఊరికే అంది సుష్మ. రా లోపల కూర్చుందాం. లోపలికి దారి తీసింది సుష్మ. మీనాక్షి ఆమెను అనుసరించి లోపలికొచ్చింది. ఓసారి నీ బ్రొకెట్ హ్యాండ్ బ్యాగ్ ఇస్తావా సందేహిస్తూ అడిగింది మీనాక్షి. మారు మాట్లాడకుండా సుష్మ లోపలికి వెళ్ళింది. హ్యాండ్ బ్యాగ్ తీసి అందులోంచి సామాన్లు టేబుల్ మీద గుమ్మరించింది. మీనాక్షి అద్దం ముందు నిలబడి జుత్తు సవరించుకుంటూ, నాకు ఇవాళ డిన్నర్ పార్టీ ఉంది, వెళ్తున్నాను అంది. అలాగా, మా నాన్నగారి మిత్రుడు కొడుకైన. మీనాక్షి చిరునవ్వు నవ్వింది. లేచి నిలబడి, నా డ్రెస్కి ఇది మ్యాచ్ అవుతుందా? ఓ, సుష్మ సమాధానం ఇచ్చింది. మీనాక్షి సుష్మ వైపు పరీక్షగా చూసింది. ఈ మధ్య సుష్మ మరీ డల్లుగా అయిపోయింది. ఇప్పుడు మరీ పలుకే బంగారం అన్నట్లుగా తయారైంది. సాలోచనగా సుష్మ వైపు చూసిందామె. ఎందుకు అలా ఉన్నావు, ఏదో పోగొట్టుకున్న దానిలా అంది మీనాక్షి. హబ్బే, ఏం లేదు, బాగానే ఉన్నాను అందామె. మీనాక్షికి నమ్మకం కుదరలేదు. ఓ 4 రోజులుగా సుష్మలో ఏదో మార్పు కనిపిస్తుంది. ఎందుకో మార్పు ఏమిటో తెలియటం లేదు మీనాక్షికి. మా నాన్న ఫ్రెండ్ అని చెప్పానుగా, అతని సుపుత్రుడే ఈ మధ్య ఫారిన్ నుంచి వచ్చాడు. ఏదో పని మీద హైదరాబాద్ వచ్చాడట. అతను నన్ను డిన్నర్ కోసం ఆహ్వానించాడు. సరే, ఇక వెళ్తాను, ఇప్పటికే ఆలస్యమైనట్టుంది. మీనాక్షి కళ్ళు కలల్లో తేలిపోతున్నాయి. ఆ రోజు ఆమె పాదాలు నడవడం లేదు, ఆనందంతో నాట్యం చేస్తున్నట్టున్నాయి. చక్కగా అలంకరించుకోవడాన మరింత ఆకర్షణీయంగా అనిపిస్తోంది. బుగ్గలు మాటిమాటికి గులాబీలు పూస్తున్నాయి. ప్రస్తుతం మీనాక్షి ముఖం తళుకులీనుతోంది. పెళ్లి మాట ఎత్తినప్పుడు తన చిన్న చెల్లెలి ముఖం కాంతిమయం అవ్వడం గుర్తుకొచ్చింది సుష్మకి.
ఇప్పుడు మీనాక్షి ముఖం కూడా అలాగే వింతకాంతితో మెరుస్తుంది. మీనాక్షి వెళ్ళిపోయింది. బ్యాగులో నుంచి టేబుల్ మీద గుమ్మరించిన వస్తువుల్ని సర్దసాగింది సుష్మ. 2 జేబురుమాళ్ళు, ఒక తాళం చెవి, నలిగిపోయిన ఓ కాగితం ముక్క మీద టెలిఫోన్ నెంబరు, చిన్న పౌడర్ డబ్బా ఉన్నాయి. కాగితాన్ని చెత్తబుట్టలో పడేసి మిగతా వస్తువుల్ని డ్రెస్సింగ్ టేబుల్ మీద సర్దింది. తరువాత లోపల వంటగదిలోకి నడిచింది. వంటగది చక్కటి నిశ్శబ్దంతో నిండిపోయి ఉంది. రత్తి ఒక్కటే కూర్చుని కూరగాయలు తరుగుతోంది. ఇంత పెద్ద ఇల్లు తనకి అనవసరం అని రోజుకి ఒక్కసారైనా అనుకునేది. ప్రతి నెల ఏదో ఒక కొత్త వస్తువు తెచ్చి అలంకరిస్తున్నా ఇంకా లోటుగా ఉంది. సుష్మను ఒంటరితనం ఆవరించుకోసాగింది. ఎవరి దగ్గరికైనా వెళ్ళి కాసిన్ని కబుర్లు చెప్పి విని వస్తే బాగుంటుంది అనిపించింది. కానీ మళ్ళీ తలదువ్వడం, బట్టలు మార్చుకోవడం పెద్ద పనిగా అనిపించి ఊరుకుంది. నైట్ క్వీన్ పూలగుత్తుని ఒకదాన్ని తెంచుకుని పడక కుర్చీలో వాలిపోయింది. ఆ సమయంలో హఠాత్తుగా మీనాక్షి పాలపుంతలా వెలిగిపోయిన ఆమె ముఖము గుర్తుకొచ్చాయి. తనకంత అదృష్టం ఎక్కడుంది? నిట్టూచింది సుష్మ. ఇలాంటి సందర్భాల్లోనే ఆమె మనసు వికలమై బాధతో తల్లడిల్లిపోతుంది. తప్పంతా తన తల్లిదండ్రులదే అనిపిస్తుంది. లేకుంటే ఇంతకాలం తన పెళ్ళవకుండా ఎందుకుండిపోతుంది? తన పెళ్ళే జరిగి ఉంటే ఇవాళ తనకి అన్ని హంగులు ఉండేవి. ఏకాంత సాయంత్రాల్లో తోడుగా ఉండి తనను ప్రేమించే భర్త, పిల్లలు, సర్వ సుఖాలు. సుష్మ ఆలోచనలన్నీ ఆ అందమైన కలకనడంలో మునిగిపోయాయి. అనుకోకుండానే ఆ కలలో నీల్ రూపం ప్రత్యక్షమైంది. అది నెమ్మది నెమ్మదిగా పెద్దదవుతున్నట్లు హృదయాన్ని అంతటినీ ఆక్రమించసాగింది. ఆమె నీల్ గురించి ఆలోచించసాగింది. ఇంకాసేపట్లో తెల్లవారబోతుందని అక్కడక్కడ పక్షుల అరుపులతో హెచ్చరిస్తున్నాయి. ఇంకా మసక చీకటిగానే ఉంది. ఆలోచనలతో నిద్రపోయిన సుష్మకి అప్పుడప్పుడే మెలకువ వస్తుంది. ఇంతలో తలుపు కొట్టిన చప్పుడైంది. పూర్తిగా మెలకువ రాకపోయినా సుష్మ మెదడు తలుపు కొడుతున్న చప్పుడులోని తేడాను గ్రహించేసింది. రోజు రత్తి యథాతథంగా తలుపు కొడుతున్నట్టుగా లేదు. హడావిడిగా తొందరలో పడి తలుపు కొడుతున్నట్లుంది. కళ్ళు తెరిచిన ఆమెకు వెంటనే ఏమీ అర్థం కాలేదు. చటుక్కున లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా రత్తి లేదు. నైట్ వాచ్మెన్ నిలబడి ఉన్నాడు. చేతిలో టార్చ్ లైట్ ఉంది. ఆమె మనసు ఏదో ప్రమాదాన్ని శంకించింది. వాచ్మెన్ ముఖంలో కంగారు, ఆందోళన కనిపిస్తున్నాయి. లేడీస్ హాస్టల్ వైపు చూసింది. మసక చీకట్లో ప్రశాంతంగా నిద్రపోతుంది. ఏమిటి, ఏమైంది అని అడిగింది ఆమె. వాచ్మెన్ టార్చ్ లైట్తో ఓ దిక్కును చూపిస్తూ, అమ్మగారు ఒకటే కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నారు అన్నాడు. అనుకోని సంఘటన చూసిన తాలూకు షాక్ అతని కళ్ళల్లో కదలాడుతోంది. సరిగ్గా చెప్పలేకపోతున్నాడు. మాటలు తడబడుతున్నాయి. అమ్మగారా? ఎవరు ఎవరు కంగారుగా అడిగింది సుష్మ. అదేనమ్మా, స్వాతమ్మ గారు. మెలికలు తిరిగిపోతున్నారు. నేను కాపలా తిరుగుతుంటే లోపల నుంచి లైట్ వెలుగుతోంది. తలుపులు తెరిచున్నాయి. ఏమిటో అని దగ్గరకెళ్ళాను. లోపల నుంచి మూలుగు వినిపించింది. దొంగలు దూరినారేమోనని లోనకెళ్ళానండమ్మా. సాతమ్మ గారు ఒంటి మీద తెలివి లేదు, గిలగిల్లాడిపోతున్నారు. భయం వేసి మీ కాడికొచ్చినాను. పక్క క్వార్టర్ల వాళ్ళని లేపి చెప్పినా అన్నాడు వాచ్మెన్. సుష్మ మనసు మొద్దుబారింది. క్షణం ఆలస్యం చేయకుండా చెప్పుల్లో కాళ్ళు దూర్చి పద అంటూ బయలుదేరింది. ఓ 5-6 క్వార్టర్ల అవతల ఉంది స్వాతి ఉండే క్వార్టర్. సుష్మ వెళ్ళేటప్పటికే అక్కడ కొంతమంది చేరి ఉన్నారు. సుష్మ లోపలికి వెళ్ళింది. స్వాతి బాధగా మూలుగుతుంది. బాధ భరించలేక దొర్లుతూనే ఉంది. పక్క అస్తవ్యస్తంగా అయిపోయింది. సుష్మ ఆమెను చూడగానే వాచ్మెన్తో, వెంటనే ట్యాక్సీనో ఆటోనో తీసుకురా, క్విక్ అని అరిచింది. వాచ్మెన్ శరవేగంతో పరిగెత్తాడు. సుష్మ పాలిపోయిన స్వాతి ముఖం చూసింది. స్వాతి, స్వాతి ఏమైంది అని అడిగింది. స్వాతి నుంచి రెస్పాన్స్ లేదు. ఆమె మాట్లాడగల స్థితిలో లేదు. సుష్మ ఓ అడుగు ముందుకు వేసింది. కాలికేదో తగిలింది. వంగి చేతిలోకి తీసుకుని చూసింది. సీసాలో 1-2 టాబ్లెట్లు మిగిలి ఉన్నాయి. చూడగానే పరిస్థితి అర్థమైపోయింది సుష్మకి. అవి నిద్రమాత్రలు. అంటే ఇది ఆత్మహత్య ప్రయత్నం అన్నమాట. సుష్మ నిద్రమాత్రల సీసా దాచేసింది. ఎవరికీ చూపించలేదు. బలవంతంగా ప్రాణం తీసుకునేంత కష్టం ఏమొచ్చింది స్వాతికి? వార్త తెలిసి మిగిలిన వాళ్ళు కూడా వచ్చారు. అందరూ తలో రకంగా అనుకుంటున్నారు. ఇంతలో వాచ్మెన్ ఆటో తెచ్చాడు. గబగబా స్వాతిని ఆటోలో చేర్చారు. సుష్మ స్వాతి తలని ఒళ్ళో పెట్టుకుని కూర్చుంది. దగ్గరలో ఉన్న నర్సింగ్ హోమ్కి పోనివ్వమని చెప్పింది. ఒకరిద్దరు సుష్మకి తోడుగా వచ్చారు. ఆటో దగ్గరలో ఉన్న లలిత నర్సింగ్ హోమ్ ముందు ఆగింది. అప్పటికే నెమ్మదిగా చీకట్లు తొలగి వెలుగురేఖలు విచ్చుకుంటున్నాయి. సుష్మ ఆటో దిగి లోపలికి వెళ్ళి మాట్లాడొచ్చింది. లోపల నుండి స్ట్రెక్చర్ తీసుకొచ్చారు. స్వాతిని స్ట్రెక్చర్ మీద పడుకోబెట్టి లోపలికి తీసుకువెళ్లారు.
సుష్మా మిగిలిన వారు బయట కూర్చిల్లో మౌనంగా కూర్చుండిపోయారు. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. సుష్మకి పాలిపోయిన స్వాతి ముఖం గుర్తుకొస్తుంది. మాటమాటకి స్వాతి తనను క్లాస్ తీసుకోమని రిక్వెస్ట్ చేసిన రోజున ఆమె ముఖంలో కనిపించిన ఆందోళన గుర్తుకొచ్చింది. ఆ రోజు ఎక్కడికో వెళ్ళవలసి వచ్చింది. తను గమనించలేదు గాని ఆ రోజు నుంచి డల్గానే ఉంది స్వాతి. తను అంతగా పట్టించుకోలేదు. పాపం, అంత భయంకరమైన సమస్య ఏమొచ్చిందో. వారం నుంచి ఈ ఆలోచన ఆమె మనసులో నలుగుతూ ఉండుండాలి. అంతలో ఓ నర్సు బయటకొచ్చింది. మళ్ళీ అంతే హడావిడిగా లోపలికి వెళ్ళిపోయింది. మరో అరగంటకి డాక్టర్ బయటకొచ్చారు. సుష్మ ఆతృతగా ఆమె దగ్గరకు నడిచింది. ప్రాణభయం లేదు, సరిగ్గా సమయానికి తీసుకొచ్చారు. మరొక అరగంట లేట్ అయితే మనిషి దక్కేది కాదు అన్నది డాక్టర్. సుష్మ తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. స్పృహ వచ్చిందా డాక్టర్? ఓసారి మాట్లాడొచ్చా? నో, కావాలంటే మీరు లోపలికి వెళ్ళి చూడొచ్చు. ఆమెకు సాయంత్రం వరకు మత్తుగానే ఉంటుంది. సాయంత్రం వస్తే మాట్లాడొచ్చు. అంతవరకు రెస్ట్ తీసుకొని ఇవ్వండి ఆమెను అంది డాక్టర్. సాయంత్రం వస్తామని చెప్పి బయలుదేరారు సుష్మ, మిగిలిన వాళ్ళు. స్వాతికి ప్రాణాపాయం తప్పినందుకు సుష్మ సంతోషించింది. స్వాతికి ప్రాణాపాయం తప్పిన వార్త ప్రిన్సిపల్కి అందించి తన క్వార్టర్స్కి వచ్చింది సుష్మ. అప్పటికి బాగానే పొద్దెక్కింది. ఇంట్లోకి అడుగు పెడుతూనే అలసటగా సోఫాలో కూలబడింది. ఆమెను ఇంకా బాధతో మెలికలు తిరిగిపోతున్న స్వాతి ముఖమే వెంటాడుతుంది. ఓ 10 నిమిషాలు అలాగే ఉండిపోయి లేచి ముఖం కడుక్కుంది. రత్తి చేసిన కాఫీ తాగింది. టిఫిన్ తినాలనిపించలేదు. అటు ఇటు కిలికి వదిలేసింది. గబగబా స్నానం చేసి తయారయ్యి బయలుదేరింది. అమ్మాయిలు జట్లు జట్లుగా నిలబడి తెగ చర్చిస్తున్నారు లోగొంతుకలతో. అప్పుడే ఈ విషయం అందరికీ పాకిపోయిందన్నమాట. కాలేజీ అంతటా స్వాతి గురించిన చర్చ జరుగుతున్నట్లుంది. ఆ షాక్ నుంచి సుష్మ మనసు ఇంకా తేరుకోలేదు. అచేతనంగా అలసటగా పాలిపోయిన ముఖంతో బెడ్ మీద పడి ఉన్న స్వాతి ముఖమే మాటిమాటికి సుష్మకి గుర్తుకొస్తుంది. నిజానికి స్వాతితో గాఢమైన మైత్రి లేనప్పటికీ ఈ సంఘటన సుష్మను విపరీతంగా బాధించింది. ఏ పరిణామం ఆమెతో ఈ పని చేయించిందో. డాక్టర్ ఆమెకు ప్రాణభయం లేదని చెప్పినా సుష్మ మనసు ఆందోళనాభరితంగానే ఉంది. వాళ్ళ ఇంటి వాళ్లకు తెలియపరిస్తే ఎంత కంగారు పడతారో అనుకుంది. కిన్న వదనంతో ఉదాసీనంగా నడుచుకుంటూ స్టాఫ్ రూంలోకి అడుగు పెట్టింది. అక్కడ స్వాతిని గురించిన చర్చ చురుగ్గా జరుగుతుంది. శకుంతల ధారాళంగా తన అభిప్రాయాలు చెప్పేస్తుంది. ఆవిడకు ఇలాంటి చర్చలంటే మహాసరదా. నాకు తెలుసు ఇలాంటిదేదో జరుగుతుందని. లేకపోతే ఎర్రగా బుర్రగా ఉన్నాడని వెంటబడి తిరిగితే ఏమవుతుంది? కడుపో కాలో రాకుండా ఉంటుందా? అదే కారణమంటావా? మరో గొంతు ప్రశ్నించింది. ఇంకా నెమ్మదిగా అంటావే, ఇంకేం కారణం ఉంటుంది? మరొక లెక్చరర్ అంది శకుంతలకి వంట పాడుతూ. అయితే అతను ఏమయ్యాడంటావు? ఏమవుతాడు? ఎత్తి కుదేస్తే 2 అవుతాడు. ఇలాంటి వాళ్లను 1,00,000 మందిని చూసుంటాడు అతను. ఎవరో గొప్పింటి వాళ్ళనే ఉంటాడు. స్టైల్గా ఉంటాడు మనిషి. నువ్వు చూసావుగా? చూడకే, ఆవిడ విరగబాటుని లోకమంతా చూసింది. నేనొక్కదాన్ని ఏం కర్మ? మరే, సినిమా హాళ్ళు, పార్కులు, రోడ్లు, హోటళ్ళు ఎక్కడ చూసినా వాళ్లే కనిపించేవాళ్ళుగా. అక్కడికే ఏదో కాస్త పెద్దదాన్ని హితవు చెప్పబోయాను అంతే. నా మీద ఒంటికాల మీద లేచిందమ్మా. వాపోయిందొక గొంతు. అంతేలేండి, అలాంటి వాళ్ళకి మీరు నేను చెప్పే మంచి మాటలు తలకెక్కుతాయా? మరో గొంతు సానుభూతిగా పలికింది. ఆయన కడుపొస్తే గప్చిప్గా పోయి తీయించుకోక నిద్రమాత్రలు మింగడం ఎందుకు? తిరిగినన్నాళ్ళు తిరిగి పెద్దలు తెచ్చిన సంబంధం చేసుకుని ఎంచక్క కాపురాలు చేసేవారు ఎందరు లేరు? మరో గొంతు సాగదీసింది. ఎవరో కిసుక్కున నవ్వారు. మిసెస్ శకుంతల తన వాళ్ళని ఎప్పుడెప్పుడు ఏ వేళల్లో ఎక్కడెక్కడ ఏ విధంగా చూసింది, అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నది అనే వివరంగా పురాణ కథల రసవత్తరంగా 111సారి వర్ణించి చెబుతోంది. పరధ్యానంగానే సుష్మ అవన్నీ వింది. తన సహాధ్యాయుల మీద అసహ్యం పుట్టుకొచ్చింది. సాటి స్త్రీ ప్రమాదావస్థలో ఉంటే చదువుకున్న సుశిక్షితులైన ఈ మహిళలు కనీసం జాలైనా లేకుండా స్వాతి గురించి అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు. వీళ్ళ మధ్య కూర్చునే కన్నా చదువు సంచలేని పని మనుషుల మధ్య కూర్చుంటే బాగుంటుందనిపించింది. వాళ్ళు ఇంకా చర్చిస్తూనే ఆనందంలో మునిగి తేలుతున్నారు. సుష్మ ఇంకా ఉండబట్టలేకపోయింది. ఇలాంటి మాటలు చెప్పుకోవడానికి మీకు సిగ్గువేయడం లేదు? స్వాతి ఎలాంటిదైనా మన మనిషి, మన మధ్య బతుకుతున్న సాటి స్త్రీ. ఇవాళ ఆవిడని ఆడిపోసుకున్నట్లే రేపు మరొకటి జరిగితే మీరు ఇలాగే చేస్తారా? అంది ఆవేశంగా. మిసెస్ చారీ ముఖం కోపంతో ఎర్రబారింది. ఆ మరుక్షణమే తెల్లగా ఎండిపోయింది. తన మాటలను సమర్థించుకో చూస్తూ, సామాజిక నియమ నిబంధనను ఉల్లంఘిస్తే ఇలాంటి శిక్షే పడుతుంది. ఇలాంటి వాళ్లను శిక్షించటమే న్యాయం.
స్వాతి మీద నాకు ఎలాంటి సానుభూతి లేదు అనేసింది. మరో వ్యక్తి తాలూకు వ్యక్తిగత విషయాలు అందరి ముందు ఇలా చర్చించి నవ్వులపాలు చేయమని కూడా మీ సామాజిక నియమ నిబంధనల్లో ఉందా? మరో వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకునే అధికారం, అనుమతి లేకుండా వాళ్ళ గురించి ఇంత అసహ్యంగా చర్చించే అధికారం ఎవరికీ లేదు, కోపంగా అంది సుష్మ. స్వాతి ఎంతో దూరం నుంచి ఉద్యోగం కోసం మన మధ్యకు వచ్చింది. ఆమె ఆపదలో ఉంటే సహాయపడడం చదువుకున్న వారిగా మన కనీస కర్తవ్యం. అది కూడా మీకు తోచలేదా? ఏ సాయమో చేయకపోగా మీరు అంత కరుణగల దానివైతే ఆవిడకు నీ బంగారు మనోప్రాంగణంలో ఆశ్రయం కల్పించి పిల్లాడి పుట్టగానే మిఠాయిలు పంచు. ప్రతి అడ్డమైన దానికి సహాయపడే ఓపిక నాకు లేదు, సాధ్యమైనంత వ్యంగ్యంగా అంది మిసెస్ చారి. ఆమె మాటలు మంటల్లా పైకి లేస్తున్నాయి. సుష్మ ముఖం ఆవేశంతో ఎర్రమందారంలా అయిపోయింది. మిగిలిన వాళ్ళు వీళ్ళ సంభాషణ విని ఆనందిస్తున్నారు. సుష్మ శరీరం అప్పటికే కోపంతో కంపిస్తుంది. మీనాక్షి పరిస్థితిని గ్రహించింది. మరి కాసేపు ఊరుకుంటే పెద్ద తగువైపోయేలాగా ఉంది. మీనాక్షి సుష్మ రెక్కపట్టుకుని అవతలకి లాక్కు వెళ్ళింది. సుష్మ, ఇలా అనవసర చర్చల్లో తలదూర్చి విరోధం కొని తెచ్చుకోవడం ఎందుకు? భలేదానివి లేపదా, మరొకరి విషయాలు మనకెందుకు అంది మీనాక్షి బయటకు వచ్చాక. కోపంతో కందిపోయిన సుష్మ ముఖం చూసి, నీకు చాలా కోపం వచ్చేసినట్లుంది, ఇంకా వణుకుతూనే ఉన్నావు అంది మీనాక్షి. సుష్మ బలవంతంగా నవ్వుతూ, వాళ్ళ మాటలు విని భరించలేకపోయాను. స్వాతికి ఎంత పెద్ద వయసుంది గనక పొరపాటునో గ్రహపాటునో ఆపదలో చిక్కుకుంది మీనాక్షి. సహాయపడకపోగా వెకిలి కబుర్లు చెప్పుకుని అపవాదులు మోసేయటం సంస్కారవంతుల లక్షణమేనా అంది. మీనాక్షి సుష్మను దగ్గరలోనే ఉన్న తన గదికి తీసుకువెళ్ళింది. తన గది తాళం తీస్తూ, ఈ లోకం అలాగే ప్రవర్తిస్తుంది, ఎదుటివారి తప్పును మరింత విశాలం చేసి ఆనందిస్తారు వీళ్ళు, నిజమే. కానీ చదువు సంస్కారం ఉందని అభ్యుదయ పదాన నడుస్తున్నామని గొప్పలు చెప్పుకునే మనలాంటి వాళ్ళు కూడా అలాగే చేయటం అన్యాయమే అంది. సుష్మ అలసటగా నిట్టూరుస్తూ కుర్చీలో కూలబడింది. సాయంత్రం ఓసారి నర్సింగ్ హోమ్కి వెళ్ళి చూసొద్దాం మీనాక్షి అంది సుష్మ. అలాగే వెళ్దాం అంది మీనాక్షి టీ పెట్టే ప్రయత్నం చేస్తూ. సుష్మ ఓసారి ఆమె గదిని పరిశీలించింది. గది నిండా సామాను చిందరవందరగా పడున్నాయి. మీనాక్షి స్టవ్ వెలిగించి టీ కలిపి సుష్మకి అందించి తను పక్కకొచ్చి కూర్చుంది. పాపం స్వాతి ఇక ముందు ఎలా ఉంటుందో ఏం చేస్తుందో అంది స్వాగతంలో అనుకున్నట్లు. ఇద్దరూ కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయారు. ఇంతలో మిస్ శకుంతల వచ్చింది. మీనాక్షి మరో కప్పులో ఆమెకు టీ పోసిచ్చింది. టీ తాగుతూ, ఇలా జరుగుతుందని నాకు తెలుసు అంది శకుంతల. ఆవిడ జల్సాలు చూసినప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందని. ఒక పార్ట్ టైం జాబ్ చేసే లెక్చరర్ రోజుకు కొత్త చీర కట్టుకోవడం సాధ్యపడే విషయమేనా అని అడిగింది శకుంతల. ఓసారి సుష్మ వైపు చూసి ఓ క్షణం ఆగి మళ్ళీ అందుకుంది. సుష్మ, నేను ఇలా ఏదో ఒకటి వాగుతూ ఉంటాను, వినాలి అని ఉంటే విను, లేకపోతే దూరంగా వెళ్ళు. నేను మాత్రం ఈ అవినీతిని చూస్తూ మౌనంగా ఉండలేను అంది. సుష్మ నీరసంగా వాదించడానికి ఓపిక లేనట్లుగా నవ్వి ఊరుకుంది. మన స్టూడెంట్ల సంగతే తీసుకో, ఆడపిల్లలైనా వీరికి పద్ధతి పాడు లేదు, సిగ్గు లజ్జ అసలే లేవు. నిన్నేం జరిగిందో తెలుసా అంటూ ఆగింది శకుంతల. ఏం జరిగింది అని అడిగింది మీనాక్షి. నిన్న రాత్రి నేను నా గదిలో బట్టలు మార్చుకుంటూ అనుకోకుండా పైకి చూశాను. ఏముంది, ఇద్దరు అమ్మాయిలు కిటికీ కంతల్లో నుంచి తొంగి తొంగి చూస్తున్నారు. అంత విచారంలోనూ నవ్వొచ్చింది సుష్మకి. చిరునవ్వు నవ్వింది. మీనాక్షికి నవ్వాగలేదు. నవ్వితే శకుంతల ఏడ్చిపోతుంది అని ముఖాన్ని అవతల వైపుకు తిప్పుకుని బలవంతాన నవ్వు ఆపుకుంది. ఆ పిల్లల్ని చీవాట్లు పెట్టవలసింది, వాళ్ళ పేర్లు చెప్పండి, వెంటనే ఫైన్ వేస్తాను అంది సుష్మ. ఇంతలో ఓ స్టూడెంట్ శకుంతల కోసం వచ్చింది. శకుంతల వస్తానంటూ వెళ్ళిపోయింది. శకుంతల వెళ్ళిపోగానే మీనాక్షి సుష్మ వైపు తిరిగి, వారెవ్వా, వాటిని అధికారాన్ని మా బాగా అజమాయిషీ చేస్తున్నావే, ఆ రాత్రి నువ్వు ఎవరి వెంట వచ్చావో గుర్తుందా చిలిపిగా చూస్తూ అడిగింది. నేనా ఆశ్చర్యంగా అడిగింది సుష్మ. ఎప్పుడు? హఠాత్తుగా ఏదో గుర్తుకొచ్చింది సుష్మకి. ఏయ్ మీనాక్షి, కొట్టేస్తాను జాగ్రత్త అని నవ్వుతూ చెయ్యి పైకెత్తింది సుష్మ. నావి ఎక్స్రే కళ్ళు. ఎవడువాడు? చక్కటి చురుకైన కళ్ళున్నవాడు, చూడచక్కని మొనగాడు, ఎవడువాడు ఉడికిస్తూ అంది మీనాక్షి. ఎన్నడూ లేనిది అతని ప్రస్తావన రాగానే సుష్మ బుగ్గల్లో సిగ్గులిపోయటం ఆమె కనిపెట్టేసింది. అలాంటిదేమీ లేదు, నువ్వేమీ కంగారు పడకు, కేవలం పరిచయస్తుడు, బజారుకు వెళ్తే కనిపించాడు, వద్దంటున్నా దిగబెడతాను అని వెంటొచ్చాడు అంతే. సుష్మ అది ముఖ్య విషయం కాదన్నట్లు యథాలాపంగా చెప్పింది. నిజానికి అంతకు మించిన బంధం తనకి నీలికి నడుము ఏముంది అనుకుంది సుష్మ. కానీ మనసు మూలల్లోంచి ఇంకేం లేదా అని హృదయం ప్రశ్నించింది.
సమాధానం వెతికే సాహసం చేయలేదు సుష్మ. సుష్మ లేచి నిలబడి, సరే పద ఇక పోదాం, క్లాసులు అయిపోగానేరా, ఓసారి స్వాతిని చూసొద్దాం అంది. మీనాక్షి తల ఊపింది. ఆ సాయంత్రం మీనాక్షి, సుష్మ నర్సింగ్ హోమ్కి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళేసరికి నర్సు స్వాతికి ఇంజెక్షన్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. స్వాతి కళ్ళ మీద చెయ్యి పెట్టుకుని పడుకుని ఉంది. అలికిడి విని చెయ్యి తీసి చూసింది. సుష్మ మీనాక్షిని చూడగానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సుష్మ ఆమె పక్కనే కూర్చుని స్వాతి చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా నొక్కింది. మీనాక్షి ఓ స్టూల్ లాక్కుని కూర్చుంది. ఎలా ఉంది స్వాతి అంది సుష్మ. విరక్తిగా నవ్వింది స్వాతి. ఇప్పుడు నేను ఎలా ఉన్నా ఒకటే సుష్మ అంది. ఛా, అవేం మాటలు, మీ ఇంటికి కబురు చేయమంటావా? ఒకసారి ఉలిక్కిపడింది స్వాతి. వద్దు సుష్మ వద్దు, ఆ పని మాత్రం చేయకు. అమ్మా నాన్న అసలే వృద్ధులు, భరించలేరు. ఎవరన్నా టెలిగ్రామ్ ఇచ్చారేమోనని పొద్దుటి నుంచి భయపడుతున్నాను అంది స్వాతి. డాక్టర్ ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తానంది అడిగింది మీనాక్షి. రేపు వెళ్ళొచ్చంది. సుష్మ ఓ సాయం చెయ్యి, నేను ఓ 4 రోజులకి లీవ్ లెటర్ రాసిస్తాను, ప్రిన్సిపల్ గారికి ఇచ్చేయి. అలాగే ఓ సంచిలో నా బట్టలు ఓ 3-4 జతలు సర్ది ఇక్కడికి తెచ్చివ్వగలవా? సుష్మ అలాగే స్వాతి, రేపొద్దున తెచ్చిస్తానులే, డబ్బేమైనా అవసరమా అని అడిగింది. ఓ 200 ఉంటే ఇవ్వు, మళ్ళీ తీర్చేస్తాను మొహమాటంగా అంది స్వాతి. ఇంకా ప్రశ్నలు వేసి స్వాతిని బాధించడం ఇష్టం లేక జనరల్ విషయాలేవో మాట్లాడారు మీనాక్షి, సుష్మలు. స్వాతి ఇబ్బంది వాళ్ళు గ్రహించగలిగారు. ఆత్మహత్య చేసుకోవడం ఓ ఎత్తు, అది ఫలించకపోతే ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కోవడం ఓ ఎత్తు. నిజానికి రెండవది క్లిష్టమైన పరిస్థితి. ప్రాణం పోతే ఎవరేమనుకున్నా పర్వాలేదు, తీరా బ్రతికాక చుట్టుపక్కల వారి వ్యాఖ్యానాలు భరించడం భయంకరమైన పరిస్థితి. అందులోనూ కాలేజీలోని తన సహచర వర్గం ఎలాంటిదో ఆ ఏడాదిలో బాగా తెలుసుకుంది స్వాతి. వాళ్ళు అనే మాటల్ని ఊహించగలదు. క్లాసులో లెక్చర్ చెప్పాలన్నా తన స్టూడెంట్స్ చూపులు భరించడం కష్టమే. పాపం స్వాతి అనుకుంది సుష్మ. స్వాతి ఆత్మహత్య సంఘటన కొంచెం పాతపడుతోంది. మర్నాడు స్వాతి డిశ్చార్జ్ అవ్వగానే సుష్మ, మీనాక్షి వెళ్ళి బండెక్కించొచ్చారు. కాలేజీలో ఇప్పుడు ఆ విషయం అంతగా ఎవ్వరూ మాట్లాడడం లేదు. కాలేజీలో విద్యార్థినులందరూ దసరా సెలవులు ఎప్పుడొస్తాయా అని కాచుకుని కూర్చున్నారు. సుష్మ సెలవులకి ఇంటికి వెళ్ళొద్దామని నిర్ణయించుకుంది. ఈ మధ్య సుష్మకి ఒంటరితనంలో నీల్ గుర్తుకొస్తున్నాడు. చాలా రోజులు గడిచిపోయాయి. నీల్ కబురేది తెలియలేదు. ఆ రోజు తన ప్రవర్తన అతన్ని బాగా గాయపరిచి ఉండాలి అనిపించింది సుష్మకి. అయినా ఇది ఒక మంచికే అనిపించింది. అతను మళ్ళీ రాకపోవడం వల్ల ఏదో శాంతి లభించినట్లు అనిపించింది సుష్మకి. నీల్ రాకతో నిర్మల తటాకంలో ఉన్న ఆమె హృదయం కల్లోల భరితంగా మారిపోయింది. ఆమె ఇదివరకట్లాగా ప్రశాంతంగా ఉండలేకపోతుంది. కానీ అంతలోనే ఇప్పుడు గనక నీల్ తన కోసం పూలగుచ్చం పట్టుకొస్తే ఎంత బాగుంటుంది అనుకుంటుంది. ఒంటరితనంలో ప్రతి ఒక్కరి హృదయంలోనూ ఎవరిదో ఒకరిది రూపం ప్రత్యక్షమవుతుంది. అది వాస్తవమైంది కావచ్చు, కల్పించుకున్నదైనా కావచ్చు. ఈ రకమైన ఆలోచనలు ఒంటరితనంలో ఎంతో మనశ్శాంతిని అందజేస్తాయి. మీనాక్షి ఏకాంతం దొరికినప్పుడల్లా తన కాబోయే భర్త గురించి ఆలోచిస్తుంటాను అని చెప్పింది. ఆమె ఊహ విదేశాల్లో చదువు ముగించుకుని వచ్చినవాడు సంస్కారవంతుడు అయి ఉంటాడు. తనకి అలాంటి వాడే భర్త అవుతాడేమో. సుష్మ అలాంటి ఆలోచనలకు తావిచ్చేది కాదు. తన జీవితాన్ని గురించి నిర్ణీతమైన ప్లాన్ ఒకటి ఎప్పుడో సిద్ధం చేసుకుంది. వయసుతో పాటు బాధ్యతలు కూడా పెరిగిపోవడంతో గంభీరంగా మారిపోయింది. ఆమె సమవయస్కులందరూ మరో రకంగా ఉండేవారు. వాళ్ళ జీవిత విధానాలే భిన్నమైనవి. వాళ్లకు సుష్మకు ఎలాంటి సామీప్యము లేదు. వాళ్లతో మాట్లాడే సమయాల్లో సుష్మ తను ఒక అందమైన స్త్రీనని, ఆకర్షణీయమైన యువతిని అనే విషయం మర్చిపోయి ఫ్రీగా మాట్లాడుతుంది, చర్చల్లో పాల్గొంటుంది. కానీ నీల్, అతని దృష్టిలో తను కేవలం ఒక ఆకర్షణీయమైన యువతి మాత్రమే అయి ఉంటుంది. బహుశా నీల్కి తన వయసు ఎంతో తెలిసి ఉండదు. తను అతని కళ్లకు అందంగా కనిపిస్తుంది అంతే. ఆ ఆలోచన ఆమెకు ఆనందాన్ని కలగజేసింది. నీల్ యువకుడు. అతని కళ్లల్లోని స్వచ్ఛత, నవ్వులోని నిర్భీతి, అల్లరి బావుంటాయి. ఆ వెంటనే సుష్మ తను పోగొట్టుకున్న వయసు, గడిచిపోయిన సంవత్సరాలు గుర్తుకొచ్చి విచలితురాలయ్యేది. జీవితపు అవసరాల కోసం, కుటుంబం కోసం ఉరుకులు పరుగుల మీద వెళ్ళిపోయిన ఆ సంవత్సరాలు ఇప్పుడు తన చుట్టూ గోడలు నిలబడుతున్నాయి. ఇంటి బాధ్యతలు, ఉద్యోగ హోదా, కుటుంబ సభ్యుల గురించి ఆలోచన తప్ప తన గురించి ఏమీ ఆశలు మిగల్లేదు. తనకు ప్రియుడు అవసరం లేదు. భర్త కావాలన్న ఆకాంక్ష కూడా లేదు. కానీ ఎందుకనో అప్పుడప్పుడు గుర్తు తెలియని ఆవేదన చుట్టుముట్టేస్తుంది. కుటుంబ బరువు బాధ్యతలన్నీ తలకెత్తుకుని నిలబడిపోయింది.
ఒంటరితనంతో వణికిపోతూ ప్రేమగా పలకరించేవారు లేక తల్లడిల్లిపోతుంది. అలాంటి సమయాల్లో తనకి ఓ తోడు కావాలి. తనని చుట్టేసుకుని లాలించే రెండు చేతులు, నీరవ నిశ్శబ్దంలో తనను పిలిచే పెదవులు కావాలి. ఆ సంబోధన తను వినాలి. సుష్మ హృదయం బాధతో పలవరించింది. కానీ ఆ చీకట్లో వినేవారెవరు? ఒంటరి హృదయాల బరువు ఎన్నో ఏళ్లుగా మోస్తున్నట్లుగా చీకటి రాత్రి నెమ్మదిగా సాగిపోతుంది. సెప్టెంబర్ నెల. దసరా సెలవులు ఇస్తూ కాలేజీ మూసేశారు. తలుపు తెరిచిన పంజరాల్లోంచి పక్షులు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరిపోయినట్లు ఒక్క రోజులో మొత్తం హాస్టల్ అంతా ఖాళీ అయిపోయింది. కానీ ఆఫీస్ పనులు కొన్ని పూర్తి చేయాల్సినవి మిగిలిపోయి సుష్మ ఆ 3-4 రోజులు ఆగి వెళ్లాల్సి వచ్చింది. లేకపోతే ఈ పాటికి ఇంటికి వెళ్ళిపోయేది. సెలవులు గనక నౌకర్లు కూడా వెళ్ళిపోయారు. సాయంత్రం పూట పుస్తకం పట్టుకుని ఇంటి ముందున్న లాన్లో కూర్చుంది. యథాలాపంగా మధ్యలో తలెత్తి చూస్తే నస్యం రంగులో ఉన్న కారు ఒకటి గేట్లో నుంచి లోపలికొస్తూ కనిపించింది సుష్మకి. ఎవరో స్టూడెంట్ తాలూకా అయి ఉంటుంది అనుకుని పుస్తకంలో మళ్ళీ తలదూర్చేసింది. కానీ వెనక నుంచి చిరపరిచితమైన స్వరం సుష్మగారు అని పిలవడంతో హఠాత్తుగా తలెత్తి చూసింది. నీల్ నిలబడున్నాడు. అరే మీరా, రండి ఆనందంగా ఆహ్వానించింది. అనుకోకుండానే ఆమె స్వరంలో ఆహ్లాదం నిండిపోయింది. కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. నీళ్ళొచ్చి ఆమెకు కాస్త దూరంలో గడ్డి మీద కూర్చుంటూ, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు, ఊరు వెళ్ళలేదు అన్నాడు. రేపు ఉదయం వెళ్తున్నాను అందామె. అయితే నేను సరిగ్గా సమయానికే వచ్చానన్నమాట. ఈరోజు రాకపోతే మీరు కలిసేవారు కాదు. నేను ఇంటికి వెళ్ళి నిన్న రాత్రే వచ్చాను అన్నాడు నీల్ వివరిస్తూ. అందరూ కులాసాగా ఉన్నారా అడిగిందామె. చిరునవ్వు నవ్వాడు నీల్ ఆమె ప్రశ్నకు. బాగున్నారు. అందరూ మీకు పరిచయం ఉన్నంత ఆత్మీయంగా అడిగారు. కనీసం మా ఇంట్లో ఎవరెవరున్నారో కూడా మీకు తెలుసుండదు. ఎవరెవరున్నారు అడిగింది సుష్మ. ఎంతోమంది లేరులేండి. ఒక మంచి అమ్మ, ఓ బొమ్మలాంటి చెల్లి, దాని పేరు నళిని, బిఏ చదువుతుంది. ఈసారి నేను మా కారు తెచ్చుకున్నాను. అతను రెపరెపలాడుతున్న ఆమె కనురెప్పల వైపు చూస్తూ మాట్లాడుతున్నాడు. తను రాగానే సుష్మలు ఉవ్వెత్తున లేచిపడిన ఆనంద తరంగాలను అతను గమనించాడు. వదులుగా వేసుకున్న జడలో నుంచి కొన్ని పాయలు చీలి బయటకు వచ్చేశాయి. ఆమె తన మోకాళ్ల మీద గడ్డ వాంచి చేతుల కాళ్ల చుట్టూ బిగించి కూర్చుని ఉంది. ఎంత ఆలోచించినా నీల్తో ఏం మాట్లాడాలో తోచటం లేదు. అతను ఉన్నట్లుండి ఓ క్షణం ఆమె కళ్ళల్లోకి దీర్ఘంగా చూసి ఆమె వైపు చెయ్యి చాపాడు. సుష్మ ఉలికిపాటితో అతని వైపు చూసింది. మీ బ్లౌజ్ మీద ఏదో పురుగు పాకుతోంది అన్నాడతను. తల తిప్పి చూసుకుని పురుగును దులిపేసుకుంది. ముందు ముందు ఏం జరగబోతుందో ఇప్పుడు ఆమెకు తెలిసొస్తుంది. నీల్ ఎంత దగ్గరగా వచ్చినా ఆశ్చర్యం వేయటం లేదు. ఆమె తన వీపు మీద నీల్ హృదయపు స్పందనలు వింటోంది. నీల్ వేళ్ల కొసలు అనచ్ఛాదితమైన ఆమె భుజాలపై సున్నితంగా పాకుతున్నాయి. అలాగే కదలకుండా కూర్చుని కాలేజీ బిల్డింగ్ వైపు చూస్తుంది. ఆ చుట్టుపక్కల ఎవ్వరూ ఉండరని తెలుసు. రాత్రివేళ కాపలా ఉండే చప్రాసి కూడా సెలవులకు వెళ్ళాడు. ఆ రాత్రి తెల్లవారే వరకు తామిద్దరూ అక్కడే అలాగే కూర్చుండిపోయినా ఎవ్వరికీ తెలియదు. రాత్రంతా ఇక్కడ ఆమె శరీరం అణువణువు విచిత్రంగా కంపించింది. నీల్ మౌనంగా ఆమె దగ్గరగా కూర్చుని ఉన్నాడు. ఆమె కేశాల్లోంచి వస్తున్న పరిమళంలో తేలిపోతూ కళ్ళ కొసలతో ఆమె భుజాలను స్పర్శిస్తున్నాడతను. రోడ్డు మీద ఎవడో గార్ధప స్వరంతో ఏదో పాట పాడుకుంటూ పోతున్నాడు. ఒక బస్సు కాలేజీ స్టాప్ దగ్గర ఆగకుండానే వెళ్ళిపోయింది. ఏమిటి ఆలోచిస్తున్నారు? నెమ్మదిగా అడిగాడు నీల్. ఏం లేదు, స్తంభాలు చూస్తున్నాను. ఎన్ని స్తంభాలున్నాయి? ఏమో, మీరే లెక్క పెట్టుకోండి, పెంకిగా అంది సుష్మ. అలా కూర్చుని 55 వరకు లెక్కించాడు నీల్. విసుగు పుట్టి ఇంకా లెక్క పెట్టలేను, చీకటిగా ఉంది, మరోసారి లెక్కేస్తాను అన్నాడు. మళ్ళీ వెంటనే మౌనం అలుముకుంది. విశాలమైన కాలేజీ బిల్డింగ్ పంజరంలా కనిపిస్తుంది. దాని స్తంభాలు పంజరపు చువ్వల్లా కనిపించాయి నీల్కి. ప్రతి స్తంభానికి లైటు అమర్చి ఉంది. చుట్టూ ఎర్రటి గోడలు నిర్మానుష్యంగా భయం గొల్పుతున్నాయి. మీకు ఈ వాతావరణం నచ్చుతుందా అడిగాడు అతను చుట్టూ పరికించి చూస్తూ. మళ్ళీ నిశ్శబ్దం. నీల్ సుష్మ వైపు చూసి, మీరు మరీ మాట్లాడకుండా కూర్చుండిపోతున్నారు అన్నాడు. ఏం చేయను? ఏం మాట్లాడను? ఆధునిక కవిత్వాన్ని గురించి మాట్లాడనా, లేక పికాసో గురించి చెప్పనా? మునివేళ్లతో గడ్డి పీకుతూ అంది సుష్మ. కాదు, మీ గురించే చెప్పండి, ఏదో ఒకటి. నాకు మీ గురించి బొత్తిగా తెలియదు. మీరు చాలా ఆకర్షణీయంగా ఉన్నారు. మీరంటే నాకెంతో ఇష్టం. ఇవి తప్ప నాకు మరేం తెలియవు.
సుష్మ ఓసారి చురుగ్గా అతని వైపు చూసి, వయసు 30, ఇంటి నిండా దారిద్ర్యం, ఎకనామిక్స్ టీచర్ని, ఇంకా ఏమైనా వివరాలు కావాలా? ఆమె స్వరంలోని తీక్షణతకు నీల్ హృదయం మీద కఠినంగా గుచ్చుకుంది. సుష్మ కళ్ళ నిండా నీళ్లు ఉబికి వచ్చాయి. 2 పెద్ద కన్నీటి బొట్లు నేలకి రాలుతూ ఉండగా ఆమె తల వంచేసుకుంది. నీల్ ఆమెకు దగ్గరగా జరుగుతూ, ఏడుస్తున్నారా? ఎందుకు? అన్నాడు. సుష్మ అతని వైపు తల తిప్పి చూసి, ప్లీజ్ లీవ్ మీ అలోన్ అంది. ఆ స్వరంలో ఓడిపోతున్న భావన ఉంది. నీల్ ఓ 2 క్షణాలు ఆమె ముఖంలోకి దీర్ఘంగా చూశాడు. సరే, ఇక వెళ్ళిపోతాను. ఇంకెప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, మంద్రస్వరంతో అని లేచి నిలబడ్డాడతను. ఆమె మౌనంగా తల వంచుకుని కూర్చుంది. నీల్ రాకతో కల్లోలితమైన తన మానస సరోవరం ఇప్పుడిప్పుడే సర్దుకుంటుంది. ఇప్పుడు నీల్ రాకతో తుఫాన్ రేగినట్లయింది. అతను కారు స్టార్ట్ చేసిన చప్పుడు వినిపించింది. మళ్ళీ ఆగిన చప్పుడు. బహుశా అతను గేటు తెరవడానికి ఆగినట్లున్నాడు. గేటు మూసుకుంది. నీల్ వెళ్ళిపోయాడు. కారు చప్పుడు క్రమేపీ దూరమైపోయింది. సుష్మను ఒక అపరిచితమైన ఉదాసీనత, నైరాస్యం ఆవరించుకున్నాయి. చల్లా చెదిరి ఉన్న జుత్తును బిగించి కొప్పు ముడివేసుకుంది. లేచి లోపలికి వెళ్ళింది. ఓ ఖాళీ సూట్ కేసు తెరిచి బట్టలు సర్దుకోసాగింది. యాంత్రికంగా పనులు చేస్తుందే తప్ప ఏ పని చెయ్యాలనిపించటం లేదు. ఊరికే పడుకుండిపోతే బాగుంటుందనిపించింది. ఇంటికి వెళ్దామనే ఉత్సాహం ఏమైపోయిందో తెలియదు. లోపల రత్తి వంటిలో సర్దుతున్న చప్పుడు వినిపిస్తుంది. దాని హడావిడి చూసి మరింత విసుగు ఆవరించుకుంది. సూట్ కేసు నిండా బట్టలు కుక్కి గది మధ్యలో అలాగే వదిలేసింది. తెల్లవారే వరకు టైం ఎలా గడుస్తుంది? నీళ్ళుంటే కాలం ఆనందంగా సహజంగా గడిచిపోయేది. ఆ ఆలోచనను అక్కడే పేక పిసికి చంపేసింది సుష్మ. నీళ్ళెవరు? తనకేమవుతాడు? కానీ తన అనచ్ఛాదితమైన భుజాల మీద నీల్ చూపుల స్పర్శ, ఆ స్పర్శ శరీరం నిండా వ్యాపించింది. సుష్మ మంచం మీద బోర్లా పడుకుండిపోయింది. మెత్తని దిండులో ముఖాన్ని దాచేసి పైపంటితో పెదమును గట్టిగా నొక్కి పెట్టుకుని నిశ్చలంగా ఉండిపోయింది.